హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. చూడండి ప్రియులారా, వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని, హల్లెలూయా, దేవుడు మనతో మాట్లాడాలని మనం ప్రార్థిస్తాం. హల్లెలూయా, దేవుని సన్నిధి మనం పక్షం ఉన్నట్టు దేవుని ఆత్మ సాన్నిధ్యం మన పట్ల సంచరించాలని, హల్లెలూయా, శ్రేష్టమైన వాక్యాన్ని వినండి, మీరు దీవెని పొందుకోవాలని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, ఉండి చేపెట్టు, మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు, పలికితే నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి పిల్లారా, ప్రభు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎవరంటైనా నిజమైన ద్రాక్షవల్లి, మరి మీరు తీగలు. ఏమంట? తీగలు. ఎవరు నా యందు నిలిచి ఉందునో, మీ యందు నేను నిలిచి ఉందునో వారు బహుగా ఫలించునని ప్రభు చెప్తున్నాడు. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించను. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. హల్లెలూయా. క్రీస్తుకు ఒక వ్యక్తి వేరుగా ఉండి, సంఘానికి ఒక వ్యక్తి వేరుగా ఉండి ఏమీ చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఫలింపమైన కార్యం చూపిస్తున్నాడు. దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని ఆరాధిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. కానీ మీరు ఫలిస్తున్నారా? మీరు ఫలిస్తున్నారా? చెప్పాలి. మీరు ఫలిస్తున్నారా? ఫలించున్నారా మీరు? హల్లెలూయా. మనందరికి భక్తి ఉంది. భక్తి లేకపోతే ఈ చోటకి ఎవరు రాలేరు. మీరందరికి మీకు భక్తి ఉంది. కానీ దేవుని వాక్యానుసారంగా ప్రభు చెప్తున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. మీరు ఫలిస్తున్నారా? ఆత్మ ఫలాలు ఫలిస్తున్నారా? ఆత్మ ఫలాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఫలాలు ఫలిస్తున్నారా? ఆత్మ ఫలాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు ఫలిస్తున్నారా? ఆత్మ ఫలాలు దేవుని ఫలిస్తున్నారా? ఒకడు వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం ఫలిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు ఏ బిజినెస్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వాడు వ్యాపారం ఫలిస్తున్నాడు. అలాగా ఒక వ్యక్తి దేవుని యందు, దేవుని యొక్క తోటలో మన పొలాలు ఫలించేవారుగా ఉండాలి. మీరు ఆత్మఫలం ఫలించున్నారా? ఆత్మఫలం అంటే ఏమి?
చెప్పండి, ఆత్మఫలం అంటే ఏమి? పౌలు మాత్రం రాశాడు ఆత్మఫలం గురించి, మరి ఎవ్వరు రాయలేదు. ఆత్మఫలం అంటే ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, ఇది ఉంటూ ఆత్మఫలాలు. మీరు ఫలిస్తున్నారా? మీరు సంతోషంగా ఉన్నారా? మీరు భార్యాభర్తతో చర్చకు వస్తున్నారా? చెప్పండి. కుటుంబంగా చర్చకు వస్తున్నారా? మీరు ఫలిస్తున్నారంటే, మీరు ఫలిస్తున్నారు, ఆత్మఫలం ఫలిస్తున్నారంటే మీరు కుటుంబంగా దేవుని మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. మీరు ఆత్మఫలం ఫలింపలేదంటే భయంతో చర్చకు వస్తున్నారని అర్థం. నాకు రోగం ఏమైనా వస్తుందేమో, హల్లెలూయా, నాకు కరోనా ఏమైనా వచ్చేస్తుందేమో, నాకు మంత్రాలు ఏమైనా చేస్తారేమో, గాలి ఏమైనా పెట్టుకుంటుందేమో, అక్కడికి పోతే నాకు బాగా అవుతుందేమో అని వస్తున్నారా? మరి దేవుని మందిరానికి ఎందుకు రావాలా? దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలంటే ప్రియులారా, మనం ఆత్మ ఫలాలు ఫలించాలి. ఒక చెట్టు పెడితే ఆ చెట్టుకి నీళ్లు పోసి వాటి ఎరువేసి ఆ చెట్టు పెంచిన తర్వాత అది ఫలం ఇస్తుంది. అవునా కాదా? ఫలం ఇస్తుందా కాదా? ఒక జాంకాయ చెట్టు పెడితే అది జాంకాయలు పోస్తుంది. అది దానిమ్మ చెట్టు పెడితే అది దానిమ్మకాయలు వస్తుంది. అది పప్పాయి చెట్టు పెడితే పప్పాయి కాయ వస్తుంది. మరి మీరు ఆత్మ ఫలాలు ఇస్తున్నారా? ఇస్తున్నారా? చెప్పండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఫలింపని ప్రతి చెట్టును మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు గొడ్డలి చెట్టు వేలు మీద ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే ఫలింపని చెట్టు ఎక్కడ వేస్తారంట? ఫలాలని చెట్టు దేనికి? ముళ్ళ చెట్లు ఏం చేస్తాము? పొయ్యిలు మండించుకుంటాం. హల్లెలూయా. ఫలం లేని చెట్టుని నరికి అగ్ని వేసేస్తారంట. నువ్వు 50 సంవత్సరాల మందిరానికి వచ్చినా, నువ్వు 10 ఏళ్ళ దేవుని మందిరానికి వచ్చినా, నీలో ఫలాలు లేకపోతే అది వ్యర్థము. అవునా కాదా? ఒక రైతుకు నువ్వు ఆలోచన చెయ్యి. ఆ చెట్లు ఫలం రాకపోతే దేనికి పనికి వస్తుంది? స్థలం వేస్టే కదా, మేము కూర్చున్న స్థలం వేస్ట్. హల్లెలూయా. నువ్వు లేకపోతే ఇంకోరు వస్తారు. అవును కదా? మనం కూర్చే స్థలం వేస్ట్. దేవుని మందిరానికి వస్తే నువ్వు ఫలించాలి. మరి ఫలించాలంటే ఏం చెయ్యాలి? అంటు కట్టబడాలి. ఫలించాలంటే ఏం చేయాలా? ఎవరికి అంటు కట్టబడాలి? చెప్పాలి. ఎవరికి అంటు కట్టబడాలి? లోకానికా? చెప్పండి. నువ్వు ఫలించాలంటే క్రీస్తుకు అంటు కట్టబడాలి. ఆమేన్. క్రీస్తుకు అంటు కట్టబడాలి. లోకానికి అంటు కట్టబడితే నువ్వు ఫలిస్తావా? చెప్పండి. నేను లోకానికి అంటు కట్టబడితే నువ్వు ఫలిస్తావా? ప్రభు చెప్తున్నట్టు చూడండి ప్రియులారా, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవరు నా యందు నిలిచి ఉందరో, ఎవరు నేను నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించను. ఆమేన్. వాడు బహుగా ఫలించను. హల్లెలూయా. వాడు బహుగా ఫలించను. మరి మీరు లోకానికి అంటు కట్టబడితే, మీరు లోకానికి ఎలా ఫలిస్తారు? హల్లెలూయా. మీరు ఎలా ఫలిస్తారు? చెప్పండి. మీరు ఎలా ఫలిస్తారు? మీరు ఫలాలు లేదు, మీరు ఫలాలు ఫలించలేరు. చాలామంది ఇప్పుడు కూడా దేవుని మందిరికి వచ్చిన ప్రార్థన అంటే తెలియదు. ఒక ఆయన ప్రార్థన చేస్తే కళ్ళు చూస్తాను. ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోవడం కూడా తెలియదు. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోవాలని అంటే ఆత్మ ఫలం లేదు.
ఫలం లేదు. హల్లెలూయా. అనక నువ్వు క్రీస్తుకు అంటుకట్టబడితే, యేసుకు అంటుకట్టబడితే, ఒక వ్యక్తి యేసు ప్రభు ఎలా అంటుకట్టబడతాడు అంటే, నీ కుటుంబం నీ మాత రక్షణ పొందుకున్నావు, నీ ఇంట్లో రక్షణ పొందుకున్నావు, నీ ఇంట్లో నువ్వు బాప్తిసం తీసుకుని ఒక్కడే యేసుని దైవముగా ఆరాధించడానికి యేసు రక్తంతో కడగబడి పవిత్రంగా చేయబడి నువ్వు ఒక్కడే రక్షణ పొందుకున్నావంటే, నీ ఇల్లు ఒక తోట అనుకోండి, నీ ఇంట్లో ఒక తోట, అక్కడ ప్రభు ఆ కమ్మను, ఆ చెట్లను కొమ్మను నరికి యేసు ప్రభు ఏదో తోటలో ఏదంలో ఉన్న యేసు ప్రభు అనే చెట్టుకు నువ్వు అంటకట్టబడి ఉన్నావు. హల్లెలూయా. అర్థం చేసుకుని బాగా, నువ్వు మీ ఇంట్లో ఒక కుటుంబం మీరు ఉన్నారు, మీ ఇంట్లో నేను నరికి ఆ ఒక కొమ్మను నరుక్కొని తీసుకుని వచ్చి యేసు ప్రభుకు అంటకట్టబడుతున్నాను అని ప్రభువుకు అంటకట్టబడితే పాటలన్నీ గతించిపోతుంది. నువ్వు నిజమైన క్రీస్తునికి, నిజమైన యేసుకు నువ్వు అంటకట్టబడితే నీ పాత అలవాటు అన్నీ మారిపోతుంది. హల్లెలూయా. బీడి తాగేవాడు మానేస్తాడు, తాగిపోతేవాడు మానేస్తాడు. హల్లెలూయా. వ్యభిచరించేవాడు మానేస్తాడు. కారణమేమి అంటే, నువ్వు క్రీస్తు కంటకట్టబడి ఉన్నావు, నువ్వు యేసు కంటకట్టబడి ఉన్నావు. నువ్వు పొలాలు ఫలించిపోతున్నావు కనుక నీలో ఉన్న పాతలన్నీ, నీలో ఉన్న మురికంతా నువ్వు కడగబడిన వ్యక్తిగా ఉన్నావు. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? మరి నీలో అలవాట్లు పోకుండా, పాత అలవాట్లు పోకుండా యేసు రక్షణ పొందుకున్నా కానీ, బాప్తిసం తీసుకున్నా కానీ నీలో ఉన్న మాటలు, చెడ మాటలు పోలేదు, నీలో బూతు పదం పోలేదు, సాపనతమైన మాటలు పోలేదు. హల్లెలూయా. అదే అలవాటు, పాత అలవాటు, అదే బీడి, అదే సిగరెట్, అదే హాన్స్ ఉంటే నువ్వు క్రీస్తుకు అంటకట్టబడలేదని అర్థం. హల్లెలూయా. నువ్వు క్రీస్తుకు అంటకట్టబడలేదు. ఎందుకు అంటకట్టబడాలి అంటే నువ్వు ఫలించాలి. ఆమేన్. అంటకట్టు దేనికి? ఫలాలు ఫలించడానికి. మీరు చూడండి, ఒక చెట్టు ఉందండి, మాడి చెట్టు కానీ ఏదైనా కానీ దానికి అంటు కట్టబడతారు. ఒక కర్రనో కొయ్యనో తీసుకొని పోయి దాన్ని అంటు కట్టబడతారు. ఎందుకు అంటు కట్టబడతారంటే అది ఫలాలు ఫలించడానికి. అలాగా క్రీస్తుకు అంట కట్టబడి ఉన్నావు. అప్పుడు పాత్రలన్నీ ఏమవుతుంది? 2 కొరింథీయులు 5:17. 2 కొరింథీయులు 5:17. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమంటా? ఎవడైనాను, నువ్వు ఏ కులమైనా ఉండొచ్చు, నువ్వు ఏ మతమైనా ఉండొచ్చు, కానీ యేసుని రక్షకుడుకు, యేసుని ఆ సర్వశక్తుల దేవుడికి నీవు అంటకట్టబడితే నువ్వు బహుగా ఫలిస్తావు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు బహుగా ఫలిస్తావు అర్థం. హల్లెలూయా. కనుక ఎన్నో మందిరానికి వస్తున్నావు, ఎన్నో దేవుని మందిరానికి వస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దశమామిస్తున్నావు, మందిరానికి చక్కగా వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ నీలో ఆత్మ ఫలం లేదు. నీలో ఆత్మ ఫలం లేదు. మరి ఆత్మ ఫలం అంటే ఏమి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వమును, మంచితనమును, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఉందా దీనిలో?
ప్రేమ ఉందా నీలో ప్రేమ ఉందా? ఇతను ప్రేమిస్తున్నావా? నిన్ను ప్రేమించిన ప్రేమ కాదు. నిన్ను ద్వేషించే వారిని, నిన్ను హేళన చేసిన వారిని, నిన్ను అవమానపరిచే వారిని, నిన్ను నిందించే వారిని నువ్వు ప్రేమించాలి. అది యేసుని ప్రేమ. అది యేసు. నిన్ను ప్రేమిస్తే అదే ప్రేమ. అది ఏనాడు కూడా ప్రేమ కాదు. హల్లెలూయా. అది ఏనాడు కూడా ప్రేమ కాదు. చూడండి ప్రియులారా, సంతోషం. నువ్వు సంతోషంగా ఉన్నావా? మీ భార్య భర్తలు సంతోషంగా ఉన్నారా? తల్లిదండ్రులు పిల్లలతో సంతోషంగా ఉన్నారా? నీ ఇంట్లో సంతోషమైన వాతావరణం ఉందా? నువ్వు ఇతరులతో ఎంతమంది సంతోషం పంచుతున్నావు అంటే సంతోషం లేదు. అంటే నీ చెవిట ఆత్మ ఫలం లేదని అర్థం. నువ్వు సంతోషం ఉన్నావంటే నిన్ను బట్టి నీ భార్య సంతోషం ఉంటుంది, నీ భార్య పిల్లలను బట్టి సంతోషం ఉంటుంది, ఆ ఇల్లు అంతా సంతోషంతో ఉంటుంది. అది ఆత్మ ఫలాలు. హల్లెలూయా. చూడండి, సమాధానం అది దేవుని సమాధానం. ఇదన్నీ ఆత్మ ఫలాలు. మంచితనము, దీర్ఘశాంతం, ఇదన్నీ ఆత్మ ఫలాలు. కనుక ఇది ఎవరిలో ఉందో వారు క్రీస్తుతో అంతకడిబడి ఉన్నారు. ఆమేన్, ఆమేన్. దేనికి అంటే క్రీస్తుతో అంతకడిబడి ఉన్నారు. అనగా అది లోకం నుంచి, పాపం నుంచి నరకబడి అక్కడ తీసుకొచ్చిన ఆ చెట్టు కొమ్మను క్రీస్తు యేసుకు, ఆయన నడుముకు అంటకట్టబడిన కనుక నువ్వు బహుగా ఫలిస్తున్నావు. ఆమేన్, ఆమేన్. నీలో బహుగా ఫలిస్తే, నువ్వు యేసుతో అంటకట్టబడితే నీకు దుష్ట కళ రాదు. ఒక అమ్మాయి వ్యామోహంతో చూసినా కూడా నీలో ఉన్న ఆత్మ వెంటనే గద్దిస్తుంది. నీలో ఆత్మ ఏమని తెలుస్తున్నా దానికన్నా నీ దేవుడు చాలా అందమైన. ఆమేన్. చెప్పలు తట్టి. నీలో దేవుని ఆత్మ ఏమని తెలుస్తున్నా దానికన్నా, ఆ అందమైన స్త్రీ కన్నా నీ దేవుడు 10,000 మందిలో ఆయన అందకాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది వెంటనే గర్దిస్తుంది. నేను చెడ్డమాను పలికినప్పుడు నేను గర్దిస్తుంది. అంటే నువ్వు క్రీస్తు అంటే కట్టి ఉన్నావు అర్థం. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీకు నా పర్సనల్ అనుభవం మీకు చెప్తున్నాను. హల్లెలూయా. కారణం ఏమి అంటే నేను యేసుకు అంటే కట్టుబడి ఉన్నాను. నాలో యేసు క్రియశీలంగా ఉన్నాడు, ప్రభు నాలో ఉన్నాడు. చూడండి, ఎవరిలో అంత కట్టబడలేదో వారికి వ్యామోహమైన చూపులు, శరీరమైన ఇచ్ఛలు, శరీర ఆశలు, లోక ఆశలు, తాగుడు అలవాట్లు, సిగరెట్ బీడి అలవాట్లు. కారణం అంటే వారి లోకానికి అంత కట్టబడిందని అర్థం. హల్లెలూయా. అందువల్ల ఏమి, లోకానికి అంటకట్టబడితే నీకు సమాధానం ఉండదు, నీకు నెమ్మది ఉండదు, నీకు సంతోషం ఉండదు, నీలో ప్రేమ ఉండదు. నీ భార్యను ప్రేమించలేవు, నీ భర్తను ప్రేమించలేవు, నీ పిల్లల్ని ప్రేమించలేవు. కారణం అంటే ప్రియులారా, నువ్వు లోకానికి అంటకట్టబడి ఉన్నావు. నువ్వు లోకానికి అంటకట్టు అంటే లోకం ఎవరిది? సాతాను. హల్లెలూయా. వాడు ఎవడు? దొంగవాడు. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు. హల్లెలూయా. కనుక నువ్వు ఎవరికి అంటకట్టబడి ఉన్నావు? ఎందుకంటే నువ్వు ఆత్మ ఫలాలు ఉంటే నువ్వు దీవించబడతావు. నువ్వు ఆత్మ ఫలాలు ఉంటే నువ్వు దీవించబడతావు. మరి దీవెన ఉన్నావా? చూడండి, కొంతమంది డబ్బు ఉంటుంది, బట్టలు ఉంటుంది, ఆస్తులు ఉంటుంది, జమీన్ ఉంటుంది, నిద్ర రాదు. హల్లెలూయా. అంటే వాళ్ళ ఫలం లేదు. ఫలం లేని ఈ వేరు మీదకి
కొట్టలి ఉంచబడి ఉంది, వాటిని నరికి అగ్గిన వేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు చెప్తాడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. రెండు కలిస్తే అది బహుగా ఫలించను, అది బహుగా ఫలించను. కనుక దేవుని మందిరికి వస్తున్న నువ్వు ప్రేమ నీలో ఉందా? నువ్వు సంతోషం ఉన్నావా? నువ్వు నెమ్మదిగా ఉన్నావా? నువ్వు ఆరోగ్యం ఉన్నావా? దీర్ఘశాంతం ఉన్నావా? నిజంగా నీ పట్ల దేవుడు కార్యం చేస్తాను అంటాం. ఆమేన్, ఆమేన్. ఇది లేకపోతే నువ్వు దేవుని ఎద్ద లేదు అని అంటావు. ఇది లేదంటే నీ ఎడల దేవుడు లేదు, నీ ఎడల దేవుడు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కారణం ఏమి అంటే ఈ ఆత్మకు, ఈ దేహానికే పోరాటం యుద్ధం. ఆత్మ అంటుంది, ప్రియులారా లేచి ప్రార్థన చేయి, బైబిల్ చదువు, లెమ్ము తేజలెమ్ము, యెహోవా మహిమని మీద ఉదయించను అంటుంది. శరీరం అంటుంది, కొంచెం కొనుక్కు, ఇంకా కొంచెం పనుకు, ఇంకా కొంచెం నిద్రపు, అలసిపోయినావు, తిరిగినావు, టయార్డ్గా ఉన్నావు, నిద్రపు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమి అంటే, ఫలింపడని కారణం ఏమంటే నీరున్న ఆ పాతది గతించిపోలేదు, నీరున్న పాత అలవాట్లు మానిపోలేదు. రక్షణ పొందుకున్నాను చెప్తున్నా కానీ, యేసు రక్తంతో కడపని చెప్తున్నా కానీ, యేసుని ఆరాధిస్తూ చెప్తున్నా కానీ నీలోకి ఆత్మ ఫలాలు లేదు. హల్లెలూయా, నీలోకి ఆత్మ ఫలం లేదు. ఏం కారణం అంటే నీలో పాతది గతించిపోలేదు, పాతది గతించలేదు. ఎందుకంటే పాతదన్నీ గతించును, పాతదన్నీ పోయి కొత్త వాయువును ప్రభు వాక్యం చెప్తుంది. హల్లెలూయా, వాడు అప్పుడే పుట్టిన కొత్త సృష్టి. హల్లెలూయా, వాడు నూతన సృష్టి, చెప్తుంది. కనుక మీలో ఫలాలు ఫలించేవారిగా మనం ఉండాలి. యేసు ప్రభు సామెత చెప్తున్నాను, లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను. అతడు దాని పండు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజరపు చెట్టును వెతుకుచూ వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వారు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఏమంట, ఈ సంవత్సరం కూడా ఏమంట ద్రాక్ష ఆ తోట మనల్ని ఏం చెప్తున్నాడు, ఈ సంవత్సరం చూస్తాము. 2019 పోయింది, 2018 పోయింది, 2017 పోయింది, నువ్వు రక్షణ పొందుకుని నుంచి 2020 పోయింది, 2021 పోయింది, 2022 పోయింది, 23గా పోయింది, 24కి వస్తున్నాం మనం. కానీ మనలో ఫలం లేదు, హల్లెలూయా. చూడండి, ఆయన ఆ ద్రాక్ష తోటలోకి, ఈ ద్రాక్ష తోట సంఘమే, ద్రాక్ష తోట ఏమి సంఘమే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన ఎంతో ఇష్టపడ్డాడంట ప్రియులారా, ఆ ద్రాక్ష తోట తీసుకొచ్చి నాటబడినంత ఇష్టపడి ఆయన ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న ఆ చెట్టు నీరు పోసారంట, ఎరువు వేసారంట, కానీ పట్ల ఫలం లేదంట. హల్లెలూయా. చూడండి, ఆయన మిమ్మల్ని కాపాడి, మిమ్మల్ని రక్షించి, సంఘాన్ని తీసుకొచ్చి ఒక సంఘ సహవాసంలోకి, ఒక ఆత్మీయ సహవాసంలోకి మిమ్మల్ని నాటితే, ఈ ఏదైనా తోటలో నాటితే దేవుడు ఎంతో ఆశ చూస్తున్నాడు.
హల్లెలూయా. ఎంతో ఆశతో మీ వైపు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతో ఆయన దుఃఖంతో మీ వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన 24 భక్త సింహాసనం ఎదుట దేవుని ఆయన అపోస్తులు ఆ గోత్రను 12 గోత్రలు ఆ 12 అపోస్తుల మధ్యలో ఆ పెద్ద సభలో ఆయన రక్త మరుగులతో రక్తం కారుతూ ఆ గాయముతో ఆ తండ్రైన సింహాసనం ఎదుట నా యేసు ప్రభు 2 చేతులు రక్తం పెట్టుకొని ఆయన అడుగుతాను, తండ్రి మరో సంవత్సరం చూస్తాము, నన్ను నీళ్లు పోసాను, దానికి ఎరువు వేసాను, అది మారుతుంది, అది నెక్స్ట్ సంవత్సరం ఫలమిస్తుందేమో, అది వచ్చే 2025 ఫలమిస్తుందేమో అని దేవుడు మీ పట్ల బతిమాలుకుంటున్నాడు తండ్రి అయిన దేవుని దగ్గర. ఆమేన్, ఆమేన్. ఎవరు? క్రీస్తు యేసు క్రీస్తు మీ పట్ల ఎంతో దయతో. కానీ మేము తెలిసిన వారు నాకు అంట కట్టుబడి ఉన్నారని నా దేవునికి మనోవేదన. హల్లెలూయా. నా దేవునికి మీ యందు ఆయన చిందిస్తున్నాడు. మీ యందు ఏమంటాడు? ఆయన చిందిస్తున్నాడు మీ ఎడల. కారణం అంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ చాలా గొప్పది. ఆమేన్. క్రీస్తు ప్రేమ చాలా గొప్ప ప్రేమ. అది ప్రాణం పెట్టిన ప్రేమ, అది రక్తము కార్చిన ప్రేమ. అది క్రీస్తు శక్తి అయిన ఎంతో 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 విధేయత కలిగిన పరలోకమించి తండ్రి అయిన దేవుని విడిచిపెట్టి సింహాసనం విడిచిపెట్టి ఆయన మన కొరకు బలైన వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. దేవుని కుమారుగా ఉన్న ప్రభు మన కొరకు కలువరి శిలువ మీద తన ప్రాణం పెట్టిన దేవుడు యేసు ప్రభు. కనుక యేసుని ఆరాధిస్తున్నా కానీ నీలో ప్రేమ లేదే, నీలో సమాధానం లేదే, నీలో సమాధానం లేదే. ప్రభు చెప్తున్నాడు, దేవుని వారికి చెప్తుంది, నా సమాధానికి కలుగునుగా అంటున్నాడు. మరి ఆ సమాధానికి రావడం లేదే. క్రీస్తు ప్రేమ లేదు, నీళ్ళు సహించితనం లేదే. కానీ ఫలం లేదు మనకు. ఎందుకు ఫలించలేదంటే ఫలించడానికి 3 కారణాలు ఉంది. ఫలించడానికి 3 కారణాలు ఉంది. హల్లెలూయా. నువ్వు ఫలాలు ఫలించాలంటే 3 కార్యాలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు దేవునికి క్రీస్తుకు అంటకట్టబడాలి. క్రీస్తుకు అంటకట్టబడాలి. నువ్వు లోకానికో, లోక ఆశలకో, ఆశలకో, ఇచ్చలకో నువ్వు అంటకట్టబడిపోతే నువ్వు ఫలాన్ని చూడలేవు. నిన్ను నరికి తీసుకుపోయి నరకానికి వేస్తాడు. హల్లెలూయా. అలాగే నిన్ను నరికి నరకానికి వేస్తాడు. అందుకే దీవెన లేదు. అందుకే దీవించబడుతున్నావా? దీవించబడుతున్నావా? నువ్వు దీవించబడుతుంటే నువ్వు ధనవంతుడిగా ఉంటావు. ఎందుకు దరిద్రము? ఎందుకు దరిద్రము? చెప్పండి, ఎందుకు దరిద్రము? అదే బట్టలేసుకు వస్తావే, అదే బట్టలేసుకు వస్తున్నావే. నేను దరిద్రం పోలేదు. కారణం ఏమి? యేసు నువ్వు దేవుని ఎట్లా అంటు కట్టబడితే నువ్వు ధనవంతుడిగా అవుతావు, నీవు ఆశ్రయించబడతావు, నీవు దీవించబడతావు, నీ పేదరికం పోతుంది, నీవు ధనవంతుడిగా మారుతావు. క్రీస్తుని ఆరాధించేవారు పేదరికమైన కాదు, యేసుని ఆరాధించేవారు ధనవంతులు. వారి స్థితిగతి మారుతుంది. వారు నీతిగా ఉంటారు. వారు నీతిగా దేవుని నీతిగా ఉంటారు. వాళ్ళ గృహాలు మారుతుంది, వారి వసతులు మారుతుంది. ఎందుకంటే ఫలాలు ఫలించేవారు వారు నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంటారు. నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంటారు. 2020 చూస్తే అట్లనే ఉండవు, 2020 చూస్తే అట్లనే ఉండవు. హల్లెలూయా. అది కారణమేమి? దరిద్రము. కారణమేమి? దరిద్రము. ఎందుకంటే ఆ చూపులు మారలే, ఆ మాటలు మారలే. హల్లెలూయా. ఆ నడతలు మారలేదు, ఆ వస్త్రము చూస్తే మీకు ఇంకోటి చెప్తా. దేవుడు అక్కడ కారణం చేస్తున్నా, నువ్వు వేసుకుంటావే బట్టలు నా సరి అనుకొని చూడాలనుకుంటావు కదా, అక్కడ నువ్వు పడిపోతావు. అందుకే దరిద్రము. నీ ఎందుకు ఆశీర్వాదం రాలేదు అంటే నువ్వు వ్యామోహంగా ఉన్నావు. నేను అందంగా కనిపించాలనుకుంటున్నావు.
హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు చెప్తున్న ప్రియులారా, ధర్మశాస్త్రం చెప్తుంది ప్రభువా, ఒకడు వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టమని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి మీరైతే ఏం చెప్తారు ప్రభు అంటే, ప్రభు చెప్తున్నాడు, నువ్వు వ్యామోహం చూస్తేనే తప్పు చేసినట్టంట. ఎంత? నువ్వు వ్యామోహంతో చూస్తేనే, నీ వ్యామోహమైన చూపుతో చూస్తేనే అప్పుడే నువ్వు ఆమె తప్పు చేస్తావు. హల్లెలూయా. చూడండి, ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు చూడండి, ఎక్కువ యవనస్తులు కానీ యవన స్త్రీలు కానీ ఎంతమంది తప్పు చేస్తావు? పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఆలోచించండి. అందుకే దరిద్రము. హల్లెలూయా. ఎందుకు నీ దగ్గరికి ఆశ్రదం రాలేదు? ఎందుకు నీ దగ్గర దీవులు రాలేదు అంటే ఈ దరిద్ర కార్యంలో ఉంది. పైకేమో మంచి వాళ్ళు కనిపిస్తున్నాము, పైకేమో మంచి వాళ్ళుగా ఉన్నాము, కానీ దరిద్రమైన బుద్ధి ఉంది. అందుకే దీవెన రాలేదు, అందుకే ఆశీర్వాదం రాలేదు. హల్లెలూయా. అందుకే నీ స్థితి మారలేదు. నువ్వు ప్రభు యేట నిలిచి ఉంటే పరిశుద్ధంగా ఉంటావు. పాపి నిలుస్తారా ఆయన ఎదురుగా? చెప్పాలి, పాపి నిలుస్తాడా? నిలవు. నువ్వు ఆయన ఎందుకు నిలవాలి? ప్రభు ఎదుట నువ్వు ఎలా నిలవాలి? ప్రభు ఎదుట ఎలా నిలవాలి తెలుసా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మానసికమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచును. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎలా నిలవాలి? బిడి తగ్గడం నిలవాలన్నా? ఆన్సర్ ఇచ్చేవాళ్ళకి నిలవాలన్నా? 2 భార్యల వరకు నిలవాలన్నా? చెప్పండి. 2 భర్తలు 3 భర్తల వరకు నిలవాలన్నా? చెప్పండి. హల్లెలూయా. ఎలా నిలవాలి? పరిశుద్ధంగా నిలవాలి. ప్రభు ఎదుటకి ఒక వ్యక్తి దేవుని ఎదుట నువ్వు నిలవాలంటే, నీవు ఆయనకు అంటూ కట్టబడాలంటే పరిశుద్ధంగా నిలవాలి. హల్లెలూయా. అతను ఒక్కాకెత్తి ఉమ్మే వాళ్ళ దేవుడు ఉన్నాడు. ఉమ్మే వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు ఐశ్వర్యవంతుడు, నా యేసు క్రీస్తు ధనవంతుడు. ఆయన ధనవంతు గల దేవుడు. యేసుని ఆరాధించేవారు గుడిసెల నుండి మంచి పొజిషన్లకు వస్తారు. ఒక దావీదు, ఒక గొర్రెల కాపరి దేవుని సింహాసనం మీద మహారాజుగా చేసిన దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. అన్నదమ్ములతో గంటి వేసిన యేసపు ఐగుప్తుకు ప్రధాని అయినాడు. దానియేలు బాబులను దేవుడి సాతాను కోటలో, అక్కడ అన్నీలు ఆ బాబులను కోటలో, ఆ బాబుల దేశంలో దానియేలు ప్రధానిగా అయ్యాడు. ఒక పూట గతి లేని వాడు ప్రధాని సీట్లో కూర్చున్నాడు. గొర్రెల మేసిన వాడిని ఎక్కడో తీసుకుపోయి ఆ మహారాజు సింహాసనం కూర్చోబెట్టిన దేవుడు ఆయన. ఎందుకంటే నా యేసుక్రీస్తు ధనవంతుడు, ఐశ్వర్యవంతు గల దేవుడు ఆయన. ఆమె చెప్పండి. హల్లెలూయా. మరి నీ దరిద్రం పోవడం కారణమేమి? నువ్వు ఫలించలేదు.
నీ తిరిగిపోతాము, నీ తాగిపోతాము, అందుకే ఫలాలు లేదు, అందుకే నీ దరిద్రం నీ అంటే ఉంది. మందిరానికి వచ్చినా ఎన్నిసార్లు చేస్తున్నా దరిద్రంగా పోలేదు. కారణం అంటే నీ బుద్ధి మారలే, నీ పాతది గతించిపోలేదు, నీ పాత అలవాట్లు మారలేదు. హల్లెలూయా. నీ నోరు మంచిది కాదు. హల్లెలూయా. నీ బుద్ధి మంచిది కాదు, నీ తలంపులు మంచి ఆలోచన కాదు నీకు. అందుకే దరిద్రం ఉంది. నువ్వు క్రీస్తుకు అంటకడబడితే, నువ్వు యేసుకు అంటకడబడితే నీ ఆలోచన ఎలా ఉంటుంది, నీ ప్రార్థన ఎలా ఉంటుంది, నీ శక్తి ఎలా, దేవుని శక్తి ఎలా ఉంటుంది. అని అంటున్నాను, ద్రాక్షవలని, నేను ద్రాక్షవలని, మీరు తీగలు. హల్లెలూయా. మరి దేవుడితో నువ్వు కలిసి ఉన్నవాడు, ప్రభుతో కలిసి ఉన్నవాడు, నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? మీరు ఎలా ఉండాలి? నువ్వు క్రీస్తుకు అంతకట్టబడి ఉన్నావు, ప్రభువుకు అంతకట్టబడి ఉన్నావు. మరి ఎలా ఫలం ఉండాలా? క్రీస్తు ఫలం నీలో ఉండాలో వద్దా? నువ్వు ప్రభులాగా మారాలి, నువ్వు యేసులాగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తులాగా మారే కారణం అంటే మనలోకి ఫలం లేదు. గొడ్డలు ఉంది సుమా, గొడ్డలి మీద దేవుని సంఘానికి వచ్చి రక్షణ పొందుకొని నువ్వు పాత అలవాటుతో ఉంటే గొడ్డలతో నరుగుతాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించేవాడే శిక్షగా భయంకరంగా ఉంటుంది. యేసుని నమ్ముకొని, పాత అలవాటును నమ్ముకొని, ఆయన విగ్రహాలు కాదు, మోగోడు కాదు, ఆయన చెవిటోడు కాదు, జీవముള്ള దేవుడు ఆయన జీవముள்ள దేవుడు, ఆయన భయంకరుడు, జీవముల దేవుడైన యేసు క్రీస్తు జీవముల దేవుడైన ఆయన నీ కొరకు గాయం పొందినవాడు, నీ కొరకు రక్తము కాచినవాడు. మరి అది నువ్వు అంట కట్టబడకపోతే ఆయన అంటున్నాడు, ఆయన ముందే ఆలోచించుకో చెప్తున్నాడు. నా ఎద్దకు వచ్చేవాడు నువ్వు వచ్చి బయటికి పోతే వదిలేస్తానా? నువ్వు సంఘానికి వచ్చిపోతే వదిలేస్తాడా? హల్లెలూయా. నేను ఎక్కడ కచ్చాలో కట్ చేస్తాను, నేను ఎక్కడ కొట్టాలని కొడతాను. హల్లెలూయా. మళ్ళా కొట్టి తీసుకొచ్చుకుంటాడు. భయం పెట్టి, భయాన్ని చీపించి తీసుకొచ్చి మళ్ళీ చెప్పేస్తాడు. హల్లెలూయా. అందులో రాకుండా పోవడమే మంచిది, ప్రభు దగ్గర రాకపోవడమే మంచిది. వచ్చిపోతే నీ కష్టాన్ని చాప్లోస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కీర్తనలు 1వ అధ్యాయము, కీర్తనలు 1వ అధ్యాయము, కీర్తనలు 1వ అధ్యాయము చూడండి. అక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు, కీర్తన 1వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని రుచి చూడాలి. నువ్వు ఫలించడానికి ఇది ఒక కారణం. బైబిల్ చదవాలి. నేను దేవుని నమ్ముకున్నాను అంటే ఈ గోడ కూడా దేవుని నమ్ముకున్నది. నీ హృదయంలో వాక్యం లేదు, గోడ మీద వాక్యం ఉంది. అవునా కాదా? నీ హృదయంలో వాక్యం ఉంది తెలియదు, కానీ గోడ మీద వాక్యం ఉంది. అది కూడా వింటా ఉంది, ఈ పిల్లలు కూడా వింటా ఉంది, ఈ ఫ్యాన్ వింటా ఉంది, లైట్ వింటా ఉంది. హల్లెలూయా. ఈ స్పీకర్ మాట్లాడుతూ ఉంది, ఈ గోడ అంతా వాక్యం వింటా ఉంది. నిన్న వేరేవాడు వచ్చి ఉండాడు, తల వాడికి భయం వచ్చేస్తుంది. వాడు 6 నెలలు ఉండేవాడు 2 నెలలు అవుట్ ఎగిరి వెళ్ళిపోతాడు. ఈ గోడంతా దేవుని వాక్యం వింటుంది. ఈ చెట్లు దేవుని వాక్యం వింటా ఉంది. బయట చెట్లు, ఈ చుట్టూన చెట్లు, ఈ సంఘం బయట చుట్టూ దెయ్యాలు దేవుని వాక్యం వింటా ఉంది. రోడ్డు మీద యాక్సిడెంట్ చేయకపోయినాడు దేవుని వాక్యం వింటున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటే
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం, ఏమంట, దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు. వారు నీటి కాలువల ఎవరున నాటబడిదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును, అతడు చేయనంతయు సఫలమవును. ఆమేన్. అతడు చేయనంతయు సఫలమవును. నువ్వు ఏం పడతావో నష్టం నీ వాటిలోకి రాదు, ఏ తెగులు నీ గుడారంలోకి రాదు, అపాయం నీ ఎద్దుకు రాదు. కారణం ఏమంటే నీవు దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడిదై ఆకు వాడక తన కాలమును ఫలమిచ్చే చెట్టు వలె ఉండను, అతడు చేయనంతయు సఫలం కలుగును. అతను చేయనంత సఫలమును. నువ్వేది చేసినా సఫలమే. కారణం ఏమంటే నువ్వు పరిశుద్ధమని అని అర్థం. నువ్వు దేవుడు నీతో అంటుకని, నీతో యేసు అంటుకనిపడినావు, అందుకు నువ్వు పరుస్తున్నావు. హల్లెలూయా. అంటే పరీక్షడానికి కారణం ఏమంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చెప్తున్న వాక్యాన్ని వినాలి. మన యూట్యూబ్లో వాక్యం వస్తుంది, ఒక్కరు కూడా వినండి. ఒకరు కూడా దాన్ని ఒక నైస్ బాగుందా మంచిగా ఉందా ఒకరు కూడా దాన్ని సాటిస్ఫై ఉండదు. మన యూట్యూబ్లో మన వాక్యాన్ని ఒకరు కూడా సాటిస్ఫై పెట్టలేదు. ఎవడో పనికి మనంతా సాటిస్ఫై పెట్టుకుంటారు. హల్లెలూయా. నేను మీ అప్పని కానా, మీ తండ్రిని కానా, నేను మీ ఆత్మ తండ్రిని కానా? హల్లెలూయా. నువ్వు నాకు పుట్టి వేరే వాడిని తీసుకొని వేరే వాడిని తండ్రిని పెట్టుకుంటే నువ్వు ఆను పుట్టంటే కదా. అవునా కదా? అవునా కాదా? దేవుని దగ్గర పరలోకంలో నీ పేరు రాయబడి తండ్రి ఎవరు అంటే ఆత్మీయ తండ్రి, శరీర తండ్రి ఉంటారు. మామూలుగా పరలోక తండ్రి, శరీర తండ్రి, ఆత్మ తండ్రి. నిన్ను దేవునికి చేర్చి నీ ఆత్మ తండ్రి. హల్లెలూయా. నేను ఆత్మతో కన్నా, నేను నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు, నువ్వు నా ద్వారా నాకు కనబడి నీ తండ్రిని నేను. నువ్వు వేరే ఊళ్ళో తీసుకొచ్చిన తండ్రి నువ్వు పెట్టుకుంటావా? ఫోన్లో ఐ లవ్ యూ అప్ప అంటావా? చెప్పండి. నాకు నిజంగా చెప్తున్నా, మూర్తి లేదు, నాకు బాధ, చాలా వేదన ఉంది, మనసు ఏడుపు వచ్చింది నాకు బాగా. హల్లెలూయా. అది ఒక ప్రేమ, తెలీదు, రాదు, నేను చెప్పలేను. హల్లెలూయా. అంటే కొంతమంది నాకు నమ్మకమైన బిడ్డలు నాకు దేవుడు నిజంగా ఇచ్చారు. హల్లెలూయా. నేను అందుకే చాలా మంది ఎవరు తిట్టడం మానేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే చాలా కొంతమంది నమ్మకమైన బిడ్డలు నాకు దేవుడు ఇచ్చారు. వాళ్ళు ఎన్నోసార్లు కోపం తిట్టి చూసినాను, గద్దిని చూసినా, వాళ్ళని వదిలిపెట్టుకోరు. కాదు చూసినా ఆ ప్రేమ, ఆ తండ్రి బిడ్డల ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. కొంత నమ్మకమైన బిడ్డ, నమ్మకమైన వారు, అదంతన సరే ఎంత సగించుకున్న వాళ్ళు. హల్లెలూయా. అట్లా ఎందుకంటే అబ్బాయి లేదు, నాకు చాలా మనసు బాధ అయింది. ఒకరిని చూడండి, 5 చేతులు ఉంది, 5,000 బాగున్నా. ఒకరు అట్లా ఉంటారు, ఒకరు ఇట్లా ఉంటారు. వాళ్ళే తెలుసుకుంటారు ప్రేమ మారదు. హల్లెలూయా. ఇది క్రీస్తు ప్రేమ, యేసుని ప్రేమ. కొన్ని తంతారు, కొన్ని ఉమ్ముతారు, వాళ్ళే తెలుసుకుంటారు. హల్లెలూయా. కొన్ని తంతారు, కొంతసారి కొంతమంది తంతే భయంకర తంతారు, కొంతమంది ఉమ్మితే భయంకర ఉమ్ముతారు. మన వాళ్ళే కదా తెచ్చుకుంటాం. హల్లెలూయా. అలాగే వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారు? మేము ప్రేమ ఎప్పుడు ఉమ్ముతామో మేము ఎక్కువ ప్రేమిస్తాం. ఎక్కువ ప్రేమించేప్పుడు ఏమవుతుంది? సో మా తండ్రిని ఎట్లా అన్నామా, మా పాస్ను మేము ఎట్లా అన్నామా, వాళ్ళు నేర్చుకుంటారు. హల్లెలూయా. కారణం అంటే క్రీస్తు ఫలం ఉంది కనుక, క్రీస్తు ప్రేమ ఉంది కనుక మేము 100% మేము ప్రేమిస్తున్నాం. మా దగ్గర కపటమైన ప్రేమ మనలో లేదు, మోసమైన ప్రేమ మనలో లేదు. హల్లెలూయా. ఏదో మీరు ఇస్తారని మేము ప్రేమించలేదు. మాకు కూడుకుని మేము రాలేదు సాగు పరిచయకి. హల్లెలూయా. నేను ఇంజనీర్ని, కంపెనీ హార్డ్వేర్ ఇంజనీర్. ఒక ల్యాప్టాప్ చెప్పి 3,000 సంపాదించారు, రోజుకి 3,000-4,000 సంపాదించేవాడు. హల్లెలూయా. దేవుడు నన్ను నమ్మకం పిలిచాడు, ప్రభు నన్ను నమ్మకి పరిచయం పిలిచాడు. అన్నీ వదిలిపెట్టి వచ్చిన, మా తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చిన, నా తోడబడి అన్నదమ్ములు వదిలిపెట్టిన, మా అక్క చెల్లెలు వదిలిపెట్టి, మా వాళ్ళంతా వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చిన. హల్లెలూయా. హల్లెలూయా.
కానీ మేము బ్రతక తెలివి కోసం రాలేదు. చాలా తెలివిచ్చాడు దేవుడు. డబ్బు సంపద చాలా ఈజీ. హల్లెలూయా. అదన్నీ వదిలిపెట్టి దేవుని సేవ గొప్పది, మేము చేసే పరిచయం చాలా గొప్పది. మరి ఏమనుకోండి, మేము చేసే పరిచయం చాలా గొప్పది. ఇక్కడ వస్తుందో రాదు కానీ మమ్మల్ని పోషించే దేవుడు. హల్లెలూయా. చర్చి వల్ల మేము బ్రతకడం లేదు, చెప్తున్నాం మన దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా. మేము చేసే పనికి మా దేవుడు జీతం ఇస్తున్నాడు. మేము చేసే పనికి మన దేవుడు జీతం ఇస్తున్నాడు. హల్లెలూయా. అది ఎలా వస్తుందో నేను చెప్పలేను. ఈ రాత్రి బోధిస్తాను కూడా నన్ను డబ్బిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరిని ఊరికే పని చేసుకోడు. హల్లెలూయా. ఎవరిని కూడా ఊరికే పని చేసుకోడు. ఆయన అన్నీ రాసి పెట్టుకుంటాడు. రెండంతలు తిరిగి ఇచ్చే దేవుడు. ఆమేన్. నా దేవుడు మీకు రెండంతలు తిరిగి ఇచ్చును గాక. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దివారాత్రము వాక్యాన్ని ధ్యానించు. హల్లెలూయా. అతడు నీటి కాలువలో ఏరు నాటబడదై ఆకు వాడక తన కాలమందు హల్లెలూయా ఫలించే చెట్టు వలె ఉండును. అతడు చేయనంతయు సఫలము. నువ్వు ఏది చేస్తావో సఫలమవుతుంది. నువ్వేది అనుకుంటావో అది నీ ముందు ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఎవరి నిలిచి ఉంటాడో, నువ్వు దేవునికి ఎప్పుడు అంటుకట్టుబడి ఉంటావో నేను చెడ్డ తలుపులు రావు, నేను చెడ్డ బుద్ధి రాదు. హల్లెలూయా. చెడ్డ ఆలోచన రాదు. హల్లెలూయా. వ్యామోహ చూపులు రాదు. హల్లెలూయా. ఇదన్నీ ఒక వ్యక్తులకు వస్తే వాళ్ళు ఫలించారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు చెప్తున్న ప్రియులారా, మత్తయి 7:7 చెప్తున్నాడు. మత్తయి 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుని మీకు దొరకబడును, తట్టడి మీకు తీయబడును. నీ దేవుని అడుగు. దేవానికి విశాలమైన ఒక స్థలాన్ని ఇవ్వండి. నాకు దేవుని మందిరానికి ఒక 5 ఎకరాల స్థలం ఇవ్వండి ప్రభా. ఈ బరిమాంచి పనిలో తండ్రి ఒక పెద్ద చర్చి ఇవ్వండి ప్రభా. నీ దేవుడు చాలా గొప్పవాడు. ఆమేన్. నీ దేవుడు భూమి ఆకాశము కలచేసిన గొప్ప దేవుడైనా అది వలసి పని చేస్తుంటున్నా దరిద్రంగా, దేవా మాకు 1 కిలో బియ్యం ఇవ్వండి ప్రభా. ఈ రాత్రి సోనా మసూరు బియ్యం ఇవ్వండి ప్రభా. ఏమే సార్ మేము తిని విసిగిపోయి సోనా మసూరు బియ్యం ఇవ్వండి ప్రభా అన్న. ఇప్పుడు చిల్లిగా అడుగుతున్నాడు రా వీడు. చిల్లిగా అడుగుతున్నాడు. పెద్దది అడుగురా. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? పెద్దది అడుగురా. నువ్వు అడుగుపడే ప్రతి స్థలము నీ దేవుడు. దేవుడు చెప్తున్నావు, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నీ దేవుడు. ప్రభా, అందరికన్నా మా వీధిలో, అందరికన్నా మా ఇల్లు పెద్దదిగా ఉండాలి. పెద్ద బిల్డింగ్ లేపాలి ప్రభా. లేపుతాడు దేవుడు. నమ్మకం నీకే? నమ్మకం లేదా మీకే? నీకు నమ్మకం లేదు. నాకు 1 బిడ్డనా ఇవ్వండి ప్రభా. సిల్లిగా అవుతుంది. నాకు 20 మంది బిడ్డలు ప్రభా. ఆయన బైబిల్ బిడ్డ నుంచి వస్తాడు. అర్థమైందా? నాకు 20 మంది బిడ్డ కావాలి ప్రభా. 20 మందిని సాగుకుంటాను. 10 ఇవ్వడానికి ఆయన ఇస్తానే ఇవ్వడం. చెప్పండి హృదయపని చెప్పండి. బిడ్డలే చెప్పాలి. 20 ఉన్నా గౌతి కూడా ఉందని అనుకోండి. గౌతి మన మధ్యలో ఆ బిడ్డ ఇక్కడ ఉంది మన పట్ల. హల్లెలూయా. 20 మంది బిడ్డ ప్రభా. అందరూ మగపిల్లలే ఉండాలి ప్రభా. నన్ను నేను సస్తే ఏడ్చేవాళ్ళు కూడా ఉండండి. హల్లెలూయా. నీ దేవుడు అడుగుడి ఇవ్వబడును అన్నాడు. ఏమన్నాడు? అడుగుడి. నువ్వు పొలాలు పలుచుంటే, నువ్వు అంత్య కనబడి ఉంటే, నువ్వు నీటి నాటబడి ఉంటే నువ్వు దేవుని అడుగు. నీ దేవుడు గొప్పవాడు. నీ దేవుడు శక్తి గలవాడు, అత్యంత చేయగలవాడు, ఊహించువాడి కంటే అడుగువాడి కంటే అత్యంత ఇవ్వగలవాడు, శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు. హల్లెలూయా. చూడండి, ఒక జీవం లేని వాడే అడుగుతాడు. పోయి ఆఫ్లైన్ దేవుడి దగ్గర అడుగుతాడు. ప్రభా, నాకు ఇంత పెద్ద బిల్డింగ్ ఇవ్వు, నాకు 5 కోట్లు ఇస్తే నీకు 1 కోటి ఇస్తాను.
నువ్వు ఇవ్వలేవా దేవునికి? నువ్వు ఇవ్వలేవా? ఒకవేళ నువ్వు దశమ వీలనిక ఉంటే నేను దశమ ఇచ్చేవాళ్ళు చేయి ప్రభా అని చెప్పు, దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ కానుక ఇవ్వలేకపోతున్నాడు ప్రభా, నన్ను కానుక ఇచ్చేవాళ్ళు చేయండి నాయన, ఇస్తాడు. హల్లెలూయా. అబ్రహాం ఇవ్వలేదా? చిన్న విషయం చూపిస్తున్నా చూడండి. మత్తయి ఆదికాండం 12వ అధ్యాయం చదువు, మొదటి వచ్చి త్వరగా యెహోవా దేవుడు అంటాడు, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండువు. ఆమేన్. నీవు ఆశీర్వాదంగా చేయించుకోరు, ఒకరు చేయించుకోండి. నీవు ఆశీర్వాదంగా ఉండువు, చేయించుకోండి. మరి తడుతుందా సార్? అదేయో మీ దగ్గరికి వచ్చి నేను కూడా ఇట్లా అయిపోయేలా ఉన్నాను. నేను కాళ్ళ సైకిల్ పోయేలా ఉంది. హల్లెలూయా. చేయించుకోయా స్వామి, చేయించుకోయా. నీవు ఆశీర్వాదం చేయించుకోయ పక్కన. నరసింహ మై గంగోత్రి ఏంది చెయ్యి పక్కన. ఆయనకు అర్థంగా ఆయన నిధులు మాత్రం నీవు ఆశ్చర్యంగా ఉందో చెప్పి చెయ్యి. అది చెప్పరా, నువ్వు చెప్పారు చెయ్యంటే. హల్లెలూయా. చూడండి, అబ్రహాం పిలిచింది నిజమా? నిజంగా ఏమన్నాడు అబ్రహాంని? నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు అబ్రహాంకి ఏముంది? ఏమో ఆస్తి జమీను తీసుకుని పోతున్నాడా? ఏమి భార్య తప్ప ముక్కులో చెవులు కూడా ఏం లేదు. ముక్కులో చెవుల్లో కాళ్ళు కూడా ఏం లేదు. 13 రండి. అండర్లైన్ చేసుకోండి. ఏమంట? వినండి. ఏమంట? వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము ఎందుకు కారణము? చదువు. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. చెప్పండి. ఏమంట? వారి ఆస్తి ఏమిటి? వారి ఆస్తి ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించేంతగా విస్తారమై ఉండను. వారు వచ్చినప్పుడు ఏమి లేదు. ప్రభుని ఆరాధించిన తర్వాత వారి ఆస్తి 10 రెట్లు ఎక్కువైంది. ఆ ప్రాంతం భరించలేకపోయిందంట. గొర్రెలు, ఎడ్లు, మేకలు, విస్తారమైన ఆస్తి. హల్లెలూయా. నా దేవుడు అలా చేస్తాడు. నువ్వు పొలాలు పడిస్తే, నువ్వు దేవునికి అంటు కనబడితే, నువ్వు దేవుని రక్తంతో కడగబడితే, నీ పాతని గతించిపోతే, నువ్వు నూతనమై ఉన్నప్పుడు నా దేవుడు చెప్తాడు, నిన్ను విస్తారమైన ఆస్తి నుంచి నిన్ను దీవించేవాడు. నీ ఆస్తి పట్టదు. ఆమేన్. ఈరోజు మనం చర్చ లేకపోవచ్చు. ఈ ప్రాంతంలో 1000 మంది కూర్చొని చర్చన దేవుడు ఇచ్చాడు. ఈరోజు సమాధి లేకపోవచ్చు. ఈ చింతామణి పట్టణ మాదిరి వచ్చి, సార్ మీ దగ్గర సమాధానం చోటు సార్ ఎలా చేస్తాను? హల్లెలూయా. కానీ దేవుడు ఇచ్చేవాడు. చూడండి, అబ్రహామును పిలిచినప్పుడు ఏమంటున్నాడు? నీ దేశం విడిచిపెట్టి, నీ బంధువులు విడిచిపెట్టి, నీ తండ్రి విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ఆ దేశం పోలే, మార్గం మధ్యలోనే. ఇంకా దేశానికి పోలేవాళ్ళు, కనాన్ దేశానికి పోలే వాళ్ళు, మార్గం మధ్యలోనే. ఒక అధ్యాయానికి వచ్చినప్పుడు
వారి ఆస్తి విస్తారం ఉందంట. వారి ఆస్తి విస్తారం. నా దేవుడు నేను అడుగుతున్నాను, నిమ్మకాయలు తీసుకుంటా, టెంకాయలు తీసుకుంటా, నేను అడుగుతున్నాను. నేను వచ్చేప్పుడు ఆశిస్తున్నాను నీ దగ్గర ఉన్నా. ఆయన పోసేవాడు, ఆయన పోస్తాడు. ఎవరైనా చూడండి, 2 కొరింథీయులు 9వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీయులు త్వరగా మా టైం అయిపోయింది. 2 కొరింథీయులు 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. క్వశ్చన్ మార్క్. ఏమంట? క్వశ్చన్ మార్క్. నీకు తెలీదా ఆయన గురించి? నీకు తెలీదా? తెలీదు. తెలిస్తే దరిద్రంగా ఎందుకుంటావు? అవునా కదా? తెలిస్తే నువ్వు దేవుడిని పిలిస్తే అప్పు తీసేవాళ్ళని చేస్తాడా, అప్పు ఇచ్చేవాళ్ళని చేస్తాడా? చెప్పండి. దేవుడు నిన్ను పిలిస్తే అప్పు తీస్తావా? అయ్యా 100 రూపాయలు అయ్యా, 1000 రూపాయలు అయ్యా, 10,000 అయ్యా. అప్పు ఇచ్చేవాడు చేస్తాడా, అప్పు తీసేవాడు చేస్తాడా? మరి అప్పు తీస్తున్న దరిద్రంగా ఉన్నావా లేదా? ఆలోచించండి. నువ్వు అప్పు తీసుకుంటే దరిద్రంగా ఉన్నావు అని అర్థం. నువ్వు ఆయన కట్టలే. ఎవరు కట్టినావు? వానికి. ఎవరికి? నల్లని. హల్లెలూయా. హృదయం నేను సరిగా ఉన్నానమ్మా. నేను కూడా నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను. హల్లెలూయా. ఎవరికి? సైతానికి. మరి దేవుడికి తెలియదా నీకు? ఎవరైనా చదువు. ఎవరైనా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రమైపోయాడు. నువ్వు ధనవంతు అవ్వాలని. ఎవరు? ఆయన బిడ్డ ఫలించాలని, ఆయన బిడ్డ ధనవంతులు అవ్వాలని, మీరు ధనవంతులు కోటీశ్వరులు అవ్వాలని ఆయన దరిద్రులయ్యాడు. మరి నువ్వు ఆ దరిద్రం ఉంటావా? చెప్పండి. అవునా కదా? నువ్వు ఆ దరిద్రంలో ఉన్నావు. హల్లెలూయా. 500 తీసుకొని, 1000 తీసుకొని, 2000 తీసుకొని, 6,000 ఇవ్వలేక, 1000 రూపాయలు ఇవ్వలేక. హల్లెలూయా. ఎందుకంటే కొత్త వరకు ఉంది. మళ్ళా చూద్దాం, రిపీట్. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన కృపను తెలీదా నీకు? ప్రభు కృప నీకు తెలీదా? నీకు తెలియదా నీ కృప గురించి? మాకు యేసు గురించి తెలియదు సార్. హల్లెలూయా. ఎందుకంటే నీ ఫలించడానికి కారణం అదే. యేసుని ఆరాధించే వారు పేదవారు కాదు ఎప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ ఫలించే వాళ్ళు ఎన్నడూ కూడా పేదవాళ్ళు కాదు, ధనవంతులుగా ఉంటారు. హల్లెలూయా. ఇల్లు పుడిచినంత బిల్డింగ్గా మారుతుంది. హల్లెలూయా. సంఘ బిడ్డలు బెచ్చగలగా ఉండకూడదు, అప్పు ఇచ్చేవారు ఉండాలి మీరు, అప్పు తీసేవారు ఉండకూడదు మీరు. హల్లెలూయా. నానాటికి మనం మారాలా. నీ వస్త్రం మారాలా, నీ బట్టలు మారాలా, నీ చెప్పులు మారాలా, నీ మాటలు కూడా మారాలి. ఎప్పుడు నన్ను అదే చేస్తాం, ఎప్పుడు ఇప్పుడే కదా. ఎట్లా ఉన్నా నేను ఇట్లే ఉంటా. హల్లెలూయా. ప్రయత్నించండి. ప్రయత్నిస్తారా? టైం అయిపోయింది, 12:05 అయింది. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చినాము. హ్యాపీ న్యూ ఇయర్. ప్రభు బహుగా మీరు ఆశ్రయించును గాక. దేవుడు మీరు కోటీశ్వరులు చేయను గాక. మీ దరిద్రం పోవును గాక. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం 2024లో మీ బీరులు నిండిపోను గాక.
2024లో మీ జోబులు నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ చెవులు, మీ ముక్కులు, మీ వడ్డానములో బంగారుతో నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ పంట పొల విస్తారం ఫలించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి ప్రియులారా? నీ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మరి ఎరుగుదురు కదా. ఆయన కృప గురించి తెలుసుకో. ఆయన కృప అంటే ఏమి? యేసు కృప అంటే ఏమి? నీవు ఆయనకు అంటూ కట్టబడి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. అర్థమేమి? నువ్వు విశాలంగా ధనవంతులవుతావు. నీ పేదరికం నిర్మూలనగాక. నీ పిసినితనం పోవుగాక. పిసినితనం అదొక దరిద్రం. జోబులో తప్పలేదు. ఇట్లానే ఇట్లా వేసేది. 200 చదివిస్తారా? హల్లెలూయా. పిసిందనం కూడా దరిద్రం. మంజానికి వస్తే 20 రూపాయలు కానికి దరిద్రం. హల్లెలూయా. నేను వందలు వేయాలి ప్రభా, ముక్కు దేవుని. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, నేను దశమం ఇచ్చేవారుగా చేయని ప్రభా, నేను బహుగా ఆస్వాదిస్తాను. మీ దరిద్రం పోవాలంటే, నీ పేదరికం పోవాలంటే నేను ఎక్కువ ఇవ్వాలి ప్రభా, ఆశపడు. దేవుడికి పట్టజాలంతో ఇస్తాడు. నీ పట్టజాలంతో ఇస్తాడు. నువ్వు ఎక్కువ ఇవ్వాలని ఆశపడు. దేవునికి తన కుమారుని ఇచ్చాడు అబ్రహాం, అవునా కాదా? తన సొంత కుమారుడు 100 సంవత్సరాలకు వారసుడు. నేను నీకు బిడ్డ బలిరంటే ఇస్తాను ప్రభా. నేను ఇలాగ ఆలోచిస్తున్నాను. అమ్మో, ఒకే పిల్లడు ప్రభా, నీకు ఇచ్చేసింది నేనేమయ్యేది? అబ్రహాం తెలుసు ఇస్తాడా ఇయ్యడానికి. హల్లెలూయా. దేవుని మనసుని బాగా తెలుసుకోండి. హల్లెలూయా. యేసు ప్రభు మనసు ఎలాంటి తెలుసుకోండి. ఆయన మనసు అంత కన్నలాంటి, అంత గొప్ప మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వింటే అంత సంతోషం. హల్లెలూయా. ఆయన మాట వింటే అంత సంతోషపడతాను. అందుకే ప్రభు మనస్సును తెలుసుకోండి. అందుకే చూడండి, నా కృప, యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుతారు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రం, ఆయన ధనవంతా మీకు ఇచ్చేస్తాడు. ఆయన ఐశ్వర్యం అంతా మీకు ఇచ్చేస్తాడు. ఆయన ధనము, ఆయన ఐశ్వర్యము ఆయన సంఘ బిడ్డలకు ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘాల్లో మనం పోతే వాళ్ళు ఉద్యోగం లేక ఉద్యోగం దొరికి గవర్నమెంట్ జాబ్ వస్తాయి. హల్లెలూయా. పెద్దలకి పెద్ద పుడతాడు. ప్రార్థనించి వాళ్ళ స్థితులు మారుతాయి. సంఘం ప్రార్థన చాలా గొప్పది. సంఘానికి ఎందుకు రావాలంటే సంఘంలో చేసే ప్రతి ప్రార్థన అది దేవుడు వింటాడు. హల్లెలూయా. సంఘంలో చేసే ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు వింటాడు. దేవుడు వింటాడు. అందుకే నువ్వు ఫలాలు ఫలించాలంటే మొదటిది వాక్యాన్ని చదవాలా, రెండవది ప్రార్థించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? ప్రార్థించాలి. మంచి సహవాసం ఉండాలా. మంచి సహవాసం ఉండాలా. ఎక్కువ టైం లేదు, ఇంకా చాలా ఉంది. మన వాక్యంలో మొత్తం 1 అవర్ అయిపోయింది. నువ్వు బాగా ఫలించాలి. నీ దరిద్రం పాలంటే మంచి వాళ్ళతో చేరాలి. హల్లెలూయా. మంచి ప్రార్థనలతో చేరాలి. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలతో చేరాలి. అప్పుడు నీ దరిద్రం పోతుంది, నీ శాపం పోతుంది, నీ పాపం పోతుంది. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే ప్రార్థన కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. ఎలా బైబిల్ చదవాలి నేర్చుకోవాలి. అసలు రోజు నేర్చుకొని తప్పన పడాలి. నీ మనసు ఆరాటించబడాలి. వాక్యం తెలుసుకోవాలా, కొత్తగా తెలుసుకోవాలని ఆరాటపడాలి. అలాంటి వాళ్ళని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మీరు ఫలిస్తే దేవుని క్రీస్తుకు మీరు అంట కట్టబడితే మీరు ధనవంతులు అవుతారు. మీరు లోకానికో ఆచారానికో లోక సామెతలకునో మీరు అంటి కట్టబడితే చూడండి, శుక్రవారం డబ్బు ఇవ్వకూడదు, మంగళవారం డబ్బు ఇవ్వకూడదు, దీపం పెట్టిన డబ్బు ఇవ్వకూడదు, ఎదురుగా కుక్క వచ్చింది, పిల్లి వచ్చింది, ఇది లోక ఆచారం. ఏది లోక ఆచారం. ఇలా ఆచారానికి అంటి కడితే నీ అందరికి కూడా నువ్వు ఫలించలేవు. అర్థమైందా? ఎవరికి అంటి కట్టబడాలి? ఎవరికి పేరేమని పేరు? యేసు క్రీస్తు. హల్లెలూయా, యేసు క్రీస్తు. అందుకే ఎవడు నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహువుగా ఫలించును. బహువుగా ఫలించును అంటే బహువుగా ధనవంతులు అవుతాను అర్థం. బహువుగా ఫలించిన అర్థం ఏమి? బహువుగా ధనవంతులు అవుతాం, విస్తారమైన ధనవంతులు అవుతాం. హల్లెలూయా. నిజంగా దేవుడు నమ్ముకున్న బిడ్డలకి జాబ్ ఇచ్చేవాడు ఆయన. అది ఎట్లా వస్తుందో తెలియదు. ఫలించే వారికి జాబ్ దొరుకుతాయి. నువ్వు ఫలించి చూడు, దేవుడికి ఏది కొత్త చేయడు. ఆమేన్. ఒకవేళ 2023లో నువ్వు కొత్తగా ఉన్నావేమో, చేదున ద్రాక్షరసంతో ఉన్నావేమో, కొత్తని ద్రాక్షరసం నీకు ఇచ్చను గాక, తీపైన ద్రాక్షరసం నీకు ఇచ్చను గాక. అందుకే నీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని నా సమాధానం నీకు ఇస్తున్నానంటున్నాడు. ఆయన సమాధానమే నీ కలుగును గాక, ఆయన సంతోషం నీ కలుగును గాక, నీ దుఃఖం నాట్యంగా మార్చును గాక. నీ దుఃఖము 2023లో ఏడ్చుకున్నావేమో, దుఃఖంగా ఉన్నావేమో, కన్నీరు విడుస్తున్నావేమో, నా దేవుడు చెప్తున్న ప్రియులారా, నీవు నాట్యంగా ఆడును గాక. 2024 నీ బ్రతుకులో దుఃఖమాన్ని పారదోసి నిన్ను ఆనందమైన ఆనంద తైలముతో నింపబడును గాక, నింపబడును గాక. సంఘాన్ని ఆనంద తైలముతో నా దేవుడు నింపబడును గాక, నింపబడును గాక. 2023లో నువ్వు రోగిగా ఉన్నావేమో, నువ్వు రాబోయే కాలంలో నువ్వు ఒక గొప్ప స్వస్థపరిచేవాడుగా, నువ్వు ఒక గొప్ప స్వస్థపరిచేవాడుగా నా దేవుడిని మార్చునుగాక. దేవుడు అలా చేస్తాడు. మొదటి ఇప్పుడు చాలా రోగంతో ఉన్నాడు, రాబోయే కాలం స్వస్థపరిచేవాడుగా మారుతాడు. వాడు ఎవరు ముడతాడో వాడికి అంత స్వస్థ అయిపోతుంది. హల్లెలూయా. ఎవరు ఎంత రోగంతో ఉంటారో వారిపై ఎవరిని ముడతారో వాడు రోగ పరిస్థితి అలా చేస్తారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనుక మీ జీవితము, మీ దరిద్రము పోవునుగాక, దేవుడు మీరు అత్యధికంగా ఆశీర్వదించునుగాక. అడిగే ప్రతి వానికి ఇవ్వబడును. దేవుడు మీకు ఇచ్చునుగాక. రండి త్వరగా రావాలి. ఆయన రక్తముతో, ఆయన బలలో మన చేతులు వస్తున్నాము. నీ కొరకు దరిద్రమైన దేవుడైనా, నీ కొరకు కల్వారి శిలువలో రక్తము కార్చిన దేవుడైనా, మీ కొరకు రక్తము కార్చిన దేవుడైనా, ప్రియులారా